ధూళిపాడులోని విపిఆర్ స్కూల్లో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొత్త సంవత్సరం స్కూల్ ప్రారంభమవుతున్న సందర్భంగా స్కూల్లోని విద్యార్థులందరికీ బుక్స్, బ్యాగ్స్, షూస్ లను విపిఆర్ స్కూల్ చైర్పర్సన్ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విపిఆర్ గారి కళ ఈ స్కూల్ అని, పేద తరగతి పిల్లలు చదువుకు ఇబ్బంది పడకుండా మంచి చదువులు చదవాలని ఈ స్కూల్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగిందని, ఉన్నత చదువులు చదివి దేశానికి వారి వంతు కృషి చేయాలనే ఆకాంక్షతోటి విపిఆర్ గారు ఈ స్కూల్ స్థాపించడం జరిగిందని, ప్రతి ఒక్క విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఆమె ఆకాంక్షించారు. రావాలి కార్తికేయ బాబు షేక్ అయ్యేటువంటి లేచి కూర్చొని కాదు board member and DDE all అందరికీ నమస్కారం.
అందరికీ కూడా స్టూడెంట్స్కి శుభాకాంక్షలు, పేరెంట్స్కి నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మనం స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు ఈ విపిఆర్ విద్యలో పిల్లలకి యూనిఫామ్స్, స్కూల్స్, బ్యాగ్స్, బుక్స్ అన్నీ కూడా ఇచ్చుకుంటుంటాం. అందుకు కూర్చోడమ్మా, కూర్చోండి. మీకు అందరికీ ఉన్న పిల్లలకి అందరికీ ఇది ప్రతి సంవత్సరం మాట్లాడుకునేది. ఇప్పుడు కొత్తగా 6th క్లాస్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఈ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళల్లో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఈ విపిఆర్ విద్య. ఇది ఇప్పటికి మనం 2016 నుంచి మొదలుపెట్టాం. ఎంతోమంది పిల్లల్ని ఇక్కడి నుంచి 10th క్లాస్ చదివి బయటకు వెళ్ళున్నారు. ఇది ఇప్పుడు 9వ బ్యాచ్ నాకు తెలిసి. ఎందుకంటే 1920లో 10th క్లాస్లో 588, అలాగే తర్వాత కోవిడ్ ఉండింది, దాని తర్వాత 581, దాని తర్వాత 582, దాని తర్వాత 580, దాని తర్వాత 587 10th క్లాస్లో పాస్ అవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 594తో ఈ స్కూల్లో నుంచి బయటికి వెళ్ళడం నిజంగా మాకందరికీ చాలా సంతోషించాల్సిన విషయం. సో ఈ రకంగా ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా చాలా పద్ధతిగా చదువుకొని వాళ్ళు మంచి మార్క్స్తో బయటికి వెళ్తే ఏదైతే మీ గోల్ ఉందో దాన్ని పెట్టుకొని చదివితే అందరికీ మంచి మార్క్స్ వస్తాయి. ప్రతి బిడ్డ చదువుకోవాలి. రాబోయే రోజుల్లో భావి తరాల్లో బంగారు భవిష్యత్తుతో ఈ దేశంలో మంచి ఉన్నత స్థానంలో దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా వాళ్ళ అడుగులు వేయాలి అనేది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలపాలి. అలాగే రెసిడెన్షియల్ టీచర్స్ కూడా, ఆ టీచర్స్ అందరూ కూడా పిల్లలకి చాలా డెడికేషన్తో చదివిస్తారు. ఈ బిడ్డని ఇక్కడికి పంపించేందుకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. కానీ మీ దగ్గర ఉన్న టైంలో మీ పిల్లల్ని క్రమశిక్షణతో మీరు కూడా చూసుకోవాలని, అది తల్లిదండ్రుల బాధ్యత కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. స్కూలుకు పంపించేటప్పుడు ఇక్కడ స్కూల్లో ఎలా ఉండాలో తల్లిదండ్రులుగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డ బాగుండాలంటే దాంట్లో ముఖ్య పాత్ర తల్లిదండ్రులు కానీ ఎవరు మర్చిపోవద్దు. మనకు 1,00,000 పనులు ఉంటాయి, మనమందరం కష్టం చేసుకునే వాళ్ళం. ఎందుకంటే నాకు తెలుసు మీరంతా కష్టం చేసుకునే వాళ్ళని. నా స్కూల్లో ఈపీఆర్ విద్యలో సీట్ రావాలంటే నిజంగా కష్టం చేసుకునే వాళ్ళ పిల్లలకే నేను ఇస్తున్నాము అని చెప్పి మేము గొప్ప నమ్మకం మాది. కాబట్టి మీకు అన్ని పనులు ఉంటాయి, మీరు పనులు చేసుకుంటుంటారు. కానీ బిడ్డలకి ఇవ్వాల్సిన టైం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, స్కూల్కి వచ్చే ముందు వాళ్ళతో మీ టైం గడపాలని, వాళ్ళ మనసుల్లో వాళ్ళ మనోభావాలు మీరు కూడా వినాలని, అర్థం చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.